బస్లో ట్రావెల్ చేస్తున్నాను సార్. నేను అరౌండ్ 3,500 to 4,000 వరకు నేను సేవింగ్స్ చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ మా లోకేష్ అన్న గారు మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు అండ్ ఫ్రీ బస్సెస్ కోసం మాకు చెప్పారు. అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. అండ్ మా ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కాదు, స్టూడెంట్స్కి కానీ లేకపోతే డైలీ వేజ్ వర్కర్స్కి కానీ ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నేను ట్రావెల్ చేసిన రోజుల్లోన నేను చాలా కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాను సార్. రైతులతో ఇంటరాక్ట్ అయ్యాను, డైలీ వేజ్ వర్కర్స్తో ఇంటరాక్ట్ అయ్యాను అండ్ చాలామంది మహిళలతో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు చెప్పిన ఒకే ఒక్క మాట, నేను సేవ్ చేసుకున్న అమౌంట్ నా పిల్లల ఎడ్యుకేషన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. అండ్ 10 ఏళ్లలో నేను మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలనుకుంటున్నాను సార్. ముందు నేను హైదరాబాద్లో వర్క్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు వైజాగ్లో ఫ్రీ బస్ వచ్చిన తర్వాత నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను. అండ్ 10 ఏళ్లలో కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోనే నేను ఇలాగే మీ పాలనలోని హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను సార్. సాఫ్ట్వేర్లో ఏం చేసావమ్మా? సాఫ్ట్వేర్లో నేను ఇప్పుడు సిస్టమ్ ఇంజనీర్ సార్, ఆటోమేషన్ టెస్టింగ్ మీద వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ వచ్చాయి. అవును సార్. మీ విశాఖపట్నం క్యాపిటల్గా తయారవుతుంది, డేటా సెంటర్లు వచ్చి. ఇప్పుడు నువ్వు దాంట్లో నీ యొక్క పాత్ర, నీ భవిష్యత్తు ఏంటి? ఎస్ సార్. ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్ట్లో ఏఐ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది సార్. అండ్ ఆటోమేషన్ కూడా ఏఐ ద్వారా చేస్తున్నాం ఇప్పుడు. అండ్ దట్టు మాకు ఈజీగా కంప్లీట్ అవుతుంది ఇన్ టైంలో. మేము 9 hours 10 hours ఏదైతే వర్క్ చేసేవాళ్ళమో ఇప్పుడు ఏఐ ద్వారా మేము 6 hours అది కంప్లీట్ చేయగలుగుతున్నాం సార్. అండ్ టోటల్ 100% ఇంపాక్ట్ ఉండేలాగా డెలివరబుల్స్ చేస్తున్నాం. ఓకే, అంటే నీకు ఇంకా నేర్చుకోవడానికి అంతా నేర్చేసుకున్నావా? ఇంకా అవకాశాలు ఉన్నాయనుకో? లేదు సార్, ఏఐ ఇంకా మేము స్టార్ట్ చేసాము అండ్ మాకు చాలా బాగా నేర్పిస్తున్నారు ఆఫీస్లో కూడా అండ్ బయట ఇన్స్టిట్యూట్లో కూడా. ఏఐ అనేది చాలా ఇంప్లిమెంట్ అయ్యింది. స్టూడెంట్స్ కానీ ఇప్పుడు కాలేజెస్లో కూడా ఏఐ అనేది ఇంప్లిమెంట్ అయ్యింది. అండ్ మాకు ప్రాజెక్ట్లో పర్టికులర్గా ఏఐని పుష్ చేస్తున్నారు సార్. వాట్ ఈస్ యువర్ ఇన్కమ్ నౌ? మై ఇన్కమ్ మంత్లీ 25,000 సార్. 25,000. ఎస్. హౌ టు గో ఉపయోగిస్తున్నావు? హౌ టు గో ఫర్ ఆల్గరిథమ్స్ రాయడానికి ఒకటి. ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళా పెండింగ్ పడింది, అన్నీ ఉన్నాయి. లీడర్షిప్ అనేది వ్యక్తులకి ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు 5 ఎకరాల భూమి ఉంటే ఒక ఊరిలో, ఇంకొక ఆయన 5 ఎకరాలు 10 ఎకరాల భూమి ఉంటే, భూమి తక్కువ ఉండేవాళ్ళు ఎక్కువ సంపాదించి కన్సిస్టెంట్గా పైకి వస్తారు. ఎక్కువ భూమి ఉండేవాళ్ళు ఒకసారి సరిగా చేయకపోతే నష్టపోతారు. పంటలు వేయడం మొదలుకొని దాన్ని అమ్మే విధానం మొదలుకొని ప్లానింగ్, స్ట్రాటజీ ఇవన్నీ కూడా చేయడంలో ఉంటాయి. ఇప్పుడు మీకు 25,000 వస్తుంది, నువ్వు సాటిస్ఫై అయ్యావనుకో, నాకు 3 లక్షలు వస్తుందని సంవత్సరానికి ప్యాకేజ్, అక్కడే ఉండిపోతావు. అలా అట్లా కాకుండా హౌ టు గో నెక్స్ట్ లెవెల్, హౌ టు హెల్ప్ సొసైటీ, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్ సార్. ఇప్పుడు ఈ ఏఐ నేర్చుకోవడం వల్ల చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్ బయట. సో మోర్ ప్యాకేజెస్కి ట్రై చేస్తున్నాను ఆల్రెడీ అండ్ ఐ గోట్ 2 ఆఫర్ లెటర్స్ ఆల్సో. సో ఏఐ ద్వారా ఇంత నేర్చుకోవచ్చా అంటే మన ఫ్యూచర్లో ఇంత ఉపయోగపడుతుంది అని మాకు ఇక్కడే నేర్పించారు. సో ఇంకా చాలా ప్లాట్ఫామ్స్లోని ఏఐ ఇంప్లిమెంట్ అయ్యి అందరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరమ్మా? చెప్పు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. నా పేరు బరిత, బాపట్ల జిల్లా చిరాల మండలం జండ్రపేట నుంచి వచ్చాను సార్. ఆఫ్టర్ నేను బస్సు ఛార్జ్ 50 రూపీస్ అనమాట, అప్ అండ్ డౌన్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు. సో ఈ శ్రీశక్తి పథకం వచ్చిన దగ్గర నుంచి 50 రూపీస్ పర్ డే సేవ్ అవుతుంది. అలా 1 month 1,500 సేవ్ అవుతుంది సార్.
అండ్ మా మమ్మీ కూడా నర్స్ చేస్తున్నారు, చీరాల వెళ్ళాలి. సో మమ్మీకి నాకు కలిపి రోజు 100 రూపీస్ అయింది. సో మంత్లీ 3000 రూపీస్ మేము సేవ్ చేసుకోగలుగుతున్నాం. అండ్ నాతో పాటు మా ఫ్రెండ్స్ అండ్ నాతోటి విద్యార్థులు, అలాగే పూలు అమ్ముకునే వాళ్ళు, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అండ్ నెక్స్ట్ ఆకుకూరలు, ఇలాంటి వాళ్ళకి వాళ్ళ సేవ్ చేసుకున్న మనీని వాళ్ళకి తగ్గట్టు అవసరాలని వాడుకుంటున్నారు. గుడ్. నీ భవిష్యత్తు ఏంటమ్మా, ఏమనుకుంటున్నాను? రైల్వేలో జాబ్ కొట్టాలనుకుంటున్నాను. రైల్వేలో, ఎందుకంటే విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చిందే. గుడ్, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పమ్మా. నమస్తే సార్, నా పేరు వర్షిని. నేను ఎంసీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్ ఇప్పుడు ఆంధ్రాలయలో కాలేజ్లో. సో ఐఎమ్ ట్రయింగ్ ఫర్ ప్లేస్మెంట్స్. మీ రూలింగ్లో చాలా కంపెనీస్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి సార్. రీసెంట్గా క్వాంటమ్ వ్యాలీ అని సబ్జెక్ట్స్ కూడా మాకు ఇంప్లిమెంట్ చేశారు సార్ ఈ సెమ్, థర్డ్ సెమ్ నుంచి. సో ఆ సబ్జెక్ట్ వల్ల నేనేమనుకున్నా అంటే మన అమరావతిలోనే కంపెనీ స్టార్ట్ చేస్తానని చెప్పారు కదా సార్. సో ఇంకా ఎక్కడికి బయట సిటీస్కి ఎక్కడికి వెళ్ళకుండా, సో ఐ వాంట్ టు సెక్యూర్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు చెప్పమ్మా. ఇప్పుడు ఇంతకుముందు కాలేజ్కి వెళ్ళడానికి కూడా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేవారు సార్ కొంతమంది లేడీస్, అంటే ఆటోస్లో వెళ్ళాలా లేదా ర్యాపిడోస్లో వెళ్ళాలి. సో ఈ ఫ్రీ బస్ అనేది ఇంప్లిమెంట్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ సెక్యూర్ అండ్ సేఫ్. ఇప్పుడు ఎంతవరకు మీ దగ్గరమ్మా మీరందరూ ఇక్కడ ఉండేవాళ్ళు మహిళల మీద సేఫ్, బయట పోతే ఏం ప్రాబ్లమ్స్ లేవు అనేవాళ్ళు చేలిపైకెత్తండి. ఓకే. స్టిల్ గంజాయి కానీ రౌడీజం కానీ ఇలాంటివి ఉన్నాయి, మాకు అనుమానం ఉందని వాళ్ళు చేలిపైకెత్తండి. ఇంకా ఉన్నాయి అనేవాళ్ళు ఉన్నాయి. యా. ఇప్పుడు ఇది ఇంకా కఠినంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నాకు వచ్చిన మెయిన్ సమస్య ఏంటంటే, ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు మన రాష్ట్రంలో, మీకు ఐడియా ఉంది కదా. నేను పూర్తిగా అణిచివేశాను. తర్వాత నా మీదనే దాడి చేశారు, అయినా భయపడలేదు. మొన్న అమిత్ షా కూడా గట్టిగా ఉండి ఇప్పుడు ఎక్కడ దేశంలో లేదు. రాయలసీమలో ముఠాలు ఉండేటివి, ఒకరినొకరు చంపుకోవడం, అది కూడా నేను గట్టిగా ఉండి అవి కూడా అణిచివేశాం. ఇప్పుడు వహిదా పులివెందుల నుంచి వచ్చింది, పులివెందుల నుంచి కడపలో ఎక్కువ ఉండేటి, కర్నూలులో ఎక్కువ ఉండేటి, తర్వాత అనంతపూర్కి వచ్చాయి, చిత్తూరులో తక్కువ ఉంటాయి, ఎందుకంటే నేను ఎప్పుడు దాన్ని ఎన్కరేజ్ చేయను. ఇప్పుడు హైదరాబాద్లో మత కలహాలు ఉండేవి, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. దానివల్ల మన ఏరియాలో కూడా వచ్చేటి అప్పట్లో. దానిపైన కూడా గట్టిగా ఫైట్ చేసాం, కంట్రోల్ చేసేసాం. రౌడీలు అనేవాళ్ళు ఒకప్పుడు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా బహిష్కరణ చేసేవాళ్ళం, రాష్ట్రంలో ఉండకూడదని. అవన్నీ కంట్రోల్ అయినాయి. ఇప్పుడు గంజాయి ఒకటి అలవాటైంది, బ్లేడ్ బ్యాచ్ ఒకటి తయారైంది, అంటే రౌడీజం చేసేవాళ్ళు. ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ డబ్బులన్నీ వసూలు చేయడం, ఈజీ మనీకి అలవాటు పడడం ఇవన్నీ చేస్తున్నారు. ఏమో అవుతున్నారు, స్టూడెంట్స్ కూడా అలవాటు అవుతుంది. అలవాటు అయితే ఎవరి కంట్రోల్ లేకుండా పోతున్నారు, ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏంటమ్మా కారణం? ప్రధానంగా ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఎందుకు వాళ్ళకి అలవాటు అవుతుంది? ఇప్పుడు అన్నప్రసాదాన్ని మేము నలుగురులా పెట్టాం సార్. పేదలకి, ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి అందరికీ మేము సంపాదిస్తున్న ఆదాయంలో లోకల్ ఫండ్స్తో కలిపి ఈ పేదలకు అనేది ఆశ్రమాలకి, గవర్నమెంట్ ఫండ్స్ లేని ఆశ్రమాలకి మేము ఫుడ్ పంపిస్తుంటాం సార్. ఈ ఫుడ్ అనేది అందరికీ చేరినప్పుడు నాకు వచ్చిన కంప్లైంట్లు ఏంటంటే, గంజాయి బ్యాచ్ ఇప్పుడు ట్రస్ట్ అనేది కొంచెము అవుట్స్కర్ట్స్లో ఉంటుంది సార్. అక్కడ చుట్టుపక్కల గంజాయి బ్యాచ్ వస్తున్నారు, మాకు ఇబ్బందికరంగా ఉంది, మీరు ఎవరికైనా పోలీసు వాళ్ళకు చెప్పండి, ఇలా మాకు కంప్లైంట్లు వస్తున్నాయి సార్.
అన్నదానం వెళ్ళినప్పుడల్లా కంప్లైంట్లు వస్తున్నాయి. ఫుట్పాత్ మీద భోజనం పెట్టినప్పుడు కూడా పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అమ్మ ఫుట్పాత్ మీద వాళ్ళకి భోజనం పెట్టకండి, చాలామంది గంజాయి తాగుతున్నారు, ఇక్కడ ఉంటున్నారు, మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయకండి అని చెప్తున్నారు. ఇందు మూలంగా మేము ఏం చేసామంటే మదనపల్లి దాత్రి ఫౌండేషన్ అని 1000 మెంబర్స్ని 1000 మంది పిల్లల్ని అక్షరదాత్రి అని చెప్పేసి పిల్లల్ని అడాప్ట్ చేసుకొని నైట్ స్కూల్ చెప్పిస్తున్నారు సార్. మార్నింగ్ ట్యూషను, ఈవినింగ్ ట్యూషను, అందరూ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సార్. వీళ్ళు చాలా చక్కగా చదువుకుంటున్నారు. 1000 మంది పిల్లలతో చాలా ఇబ్బందికరంగా ఉంది అని నాకు తెలియజేయడంతో 200 మెంబర్స్ని నేను అడాప్ట్ చేసుకున్నాను సార్. నేను ఒక 1 మంత్ అయింది అడాప్ట్ చేసుకొని. వాళ్ళకి నేను మంత్లీ శాలరీ 30 మెంబర్స్ని టీచర్స్ని బట్టి చేస్తూ ఉంది సార్. చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తే నేను ఒక 200 మెంబర్స్ని తీసుకొని నాకు వస్తున్న ఆదాయంలో కొంచెం ఆదాయం అనేది వాళ్ళకు పంపుతూ తిరిగి మిగతా లోకల్ ఫండ్స్తో మాకు ట్రస్ట్ పెట్టి 1 ఇయర్ అయింది సార్. మాకు లోకల్ ఫండ్స్తో కొంచెం ఈ అన్నదానం అనేది పేదలకి చేస్తున్నాము. అలాగే మాకు అన్నదానము వంటశాల సిబ్బంది మాకు వస్తారు సార్. వంటశాల సిబ్బంది వచ్చి అనుకూలమైన టైంకి రావడానికి కారణం 1-2 సార్లు మేము అడగడం జరిగితే ఫ్రీ బస్సులో స్త్రీశక్తి ద్వారా ఫ్రీ బస్సులో మీకు మేము అందుబాటులోకి వస్తున్నాం మేడం. పర్ వీక్ 400 మెంబర్స్ 500 మెంబర్స్కి ఫుడ్ వెళ్ళాలంటే నాకు వర్కర్స్ 10 మెంబర్స్ అవసరం. ఆ 10 మెంబర్స్ సమకాలంలో వస్తున్నారు అంటే అది స్త్రీశక్తి ద్వారానే మేము మీకు వస్తున్నామని చెప్తున్నారు. అందువల్ల నేను ఇప్పుడు గంజాయి అనేది కొంచెం అనేది